హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు బ్రహ్మముడి సీరియల్లోకి వెళ్లే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక కనకం గారు ధాన్యలక్ష్మికి ఒక కార్డు, రుద్రాణికి ఒక కార్డు ఇచ్చి కాస్త గడ్డి కూడా పెడుతుంది. ఇంటి పెద్దకి ఒక కార్డు ఇస్తుంది. మొత్తానికి ఫ్యామిలీ మెంబర్స్ మొత్తంలో ముగ్గురికి కార్డ్స్ ఇస్తుంది. తర్వాత కనకం గారు కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి, బాబు కళ్యాణ్ పెళ్లికి మాత్రం మీరు రావద్దు అని ప్రాధేయపడుతుంది. ఆడపిల్ల తల్లిగా నాకు నా కుటుంబానికి ఎటువంటి మచ్చ రాకూడదు అంటే ఆ పెళ్లిలో మీరు ఉండకూడదు, దయచేసి రావద్దు అని చెప్పి అర్థం చేసుకోండి అని చెప్తుంది. అంతలో కళ్యాణ్ వెళ్ళిపోతాడు. అపర్ణ ఇంటి పెద్దలు ఇద్దరూ కనకంతో ఏ అవసరం వచ్చినా కాల్ చేయండి, మేమున్నాము అని ధైర్యం చెప్తారు కనకానికి. అంతలో కనకం వెళ్ళిపోతుంది. తర్వాత ఇంట్లో అప్పు ఏడుస్తూ ఉంటుంది. అది చూసిన తల్లిదండ్రులు తనని ఓదారుస్తారు. ఆడదాని జీవితం అంటే ఇంతే అమ్మా, మొదట్లో అయోమయంగా ఉంటుంది, పిల్లలు పుట్టాక అంతా బిజీ అయిపోతారు అని చెప్పి ఓదారుస్తూ ఉంటారు. తెల్లవారితే మంగళ స్నానాలు ఉంటాయి, మరలా నిద్ర సరిపోకపోతే ఫేస్ అంతా పాడైపోతుంది, వెళ్ళి పడుకో అంటారు. అనగానే అప్పు వెళ్ళిపోతుంది. కావ్య రూమ్లో ఆలోచిస్తూ కూర్చొని ఉంటుంది. అంతలో రాజు వచ్చి, ఏమనుకుంటుంది మీ అమ్మ, మా తమ్ముణ్ణి అవమానించింది, దాన్ని చూస్తూ నువ్వు ఒక్క మాట కూడా అడగలేదు, ఏం తప్పు చేశాడని అలా మాట్లాడింది, అయినా ఇద్దరు ప్రేమికుల్ని విడగొడుతున్నారు, నీ మూర్ఖత్వంతో వాళ్ళని దూరం చేస్తున్నావు అని చెప్పి రాజు అంటాడు. అప్పు ఇప్పటికీ కూడా కళ్యాణ్ని ప్రేమిస్తుంది, అది నీకు తెలుసా, అది నీకు అర్థం కావడం లేదు అని తిట్టి వెళ్ళిపోతాడు. అంతలో రాహుల్ రుద్రాణితో, మనం వేసిన ప్లాన్ సక్సెస్ అయింది మమ్మీ అని చెప్పి ఇద్దరు నవ్వుకుంటారు. అందుకు రుద్రాణి, ఏమోరా ఏమి చెప్పలేము, కావ్య ఎటువంటి ప్లాన్ చేసిందో ఎవరికి తెలుసు, అసలు కళ్యాణ్ని ఈ ఊర్లో ఉండకుండా చూడాలి, ధాన్యలక్ష్మికి ఏమైనా చెప్పి కళ్యాణ్ని ఇక్కడ ఉంచకుండా ఆ ఊరు దాటిద్దాము అని చెప్పి అంటుంది. తర్వాత రుద్రాణి ధాన్యలక్ష్మి దగ్గరికి వెళ్ళి కీ ఇచ్చి వదులుతుంది. అంతలో ధాన్యలక్ష్మి కళ్యాణ్ని తన అమ్మ వాళ్ళ ఇంటికి పంపిస్తాను బెంగళూరుకి అని చెప్పి డిసైడ్ చేసుకొని కొడుకు దగ్గరికి వస్తూ ఉంటుంది. వచ్చి చూడగానే కళ్యాణ్ వెడ్డింగ్ కార్డు చూస్తూ ఉంటాడు. అది చూసి కోపంతో ఆ కార్డు చింపేస్తుంది. ఇకనైనా తన సంగతి వదిలేసి నా గురించి ఆలోచించు, నీ లైఫ్ గురించి ఆలోచించు అని చెప్తుంది కళ్యాణ్కి. నువ్వు నన్ను అర్థం చేసుకో, 4 గోడల మధ్య కూర్చొని ఆలోచిస్తూ ఉంటే నీ లైఫ్ ఇలానే ఉండిపోతుంది. అమ్మమ్మ గారితో నేను ఫోన్లో మాట్లాడాను, నువ్వు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి బెంగళూరు వెళ్ళు అని చెప్పి చెప్తుంది ధాన్యలక్ష్మి. అందుకు కళ్యాణ్, నేను ఎక్కడికి వెళ్ళను, ఎందుకు వెళ్ళాలి, నీ మాట ఎందుకు వినాలి, నువ్వు నా మనసు ఎప్పుడు అర్థం చేసుకున్నావు అని అడుగుతాడు. అంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. రేపటి సీరియల్లో అప్పు పెళ్లి జరుగుతుందా లేక కళ్యాణ్ అప్పుల పెళ్లి జరుగుతుందా అనేది రేపు చూద్దాము. రేపటి సీరియల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.